కోవా కొబ్బరి లడ్డు. వావ్! సో ఇంకా అయిపోయింది, దిల్ ఖుష్ అయిపోయింది స్వీట్ అనగానే. సో మంచి రెసిపీ, యాక్చువల్గా పండుగ రోజు ఇంత మంచి రెసిపీ, 2 రెసిపీస్ సూపర్బ్ అనమాట. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బెల్లము అండ్ పౌడర్స్ ఏవో కనిపిస్తున్నాయి. ఒక కొబ్బరి తురుము, కోవా, ఇది నెక్స్ట్ అది పాల పౌడర్ అండ్ అది కొబ్బరి తురుము. అవును, కొబ్బరి పౌడర్. వావ్, మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అసలు ఫుల్ ఆన్, లైక్ ఎట్లా అంటే మంచింగ్ ఇంగ్రీడియంట్స్ అనమాట యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్, సో ఇంకా రక్షాబంధన్, శ్రావణ మాసం కాబట్టి రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు ఏంటి? సో ఏంటి అంటే నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, సో వాడితో సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ స్వీట్ మెమొరీస్ అన్ని బాగా షేర్ చేసుకుంటాం ఆ రోజు. అంటే చిన్న స్వీట్ మెమొరీస్ అంటే మేము బాగా గొడవ పడినవి, అవి మాకు స్వీట్ మెమొరీస్. ఇప్పుడు బాగా ఫన్నీగా ఉంటాయి, అప్పుడు చాలా సీరియస్ గా ఫైట్ చేస్తాము. ఇప్పుడేమో కొంచెం ఓకే, అలా కొట్టుకున్నాం కదా, ఇలా కొట్టుకున్నాం, వాళ్ళు కాలు ముక్తాడు అనేది మొక్కుతాడు, గిచ్చుతాడు కూడా. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో అవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, రెడీ. నెక్స్ట్ ఇంకొంచెం గీ వేద్దాం. కొబ్బరి తురుము, ఓకే, సో కాస్త వేగితే ఆ ఫ్లేవర్ అనేది మనకు అరోమా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్. సో కొబ్బరి తురుము మనం యూజువల్గా అన్ని వంటకాల్లో వేస్తూ ఉంటాము. సో ఎంతవరకు తీసుకోవచ్చు, అంటే ఎవ్రీడే ఇంత క్వాంటిటీ అని ఉంటుందా? సో ఎవ్రీడే మనము కొబ్బరి తురుము వచ్చేసి కొంచెం ఒక 1 టీ స్పూన్ వరకు మనం యూస్ చేయొచ్చు. అండ్ అప్పుడప్పుడు స్పెషల్ రెసిపీస్లో కొంచెం దాన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో చూసావా ఆ అరోమా తెలిసిపోతుంది, అండ్ బ్రౌనిష్గా కూడా అవుతుంది. ఎస్. ఓకే, నెక్స్ట్ ఇంకా బెల్లం కూడా. సో కొంచెం అలా టైం పడుతుంది. మీరు ఎలా చేసుకుంటారు రక్షాబంధన్? నాకు తెలుసు మీరు ఇద్దరే సిస్టర్స్. నేను మా చెల్లి అంతే, బట్ కజిన్స్ ఉన్నారు, బాబాయ్ కొడుకులు అండ్ పెద్దమ్మ కొడుకు ఉన్నారు అనమాట. మేము అంతే ఆల్మోస్ట్ దూరం ఉంటాం కాబట్టి కంపల్సరీ మా తమ్ముడు అయితే కంపల్సరీ టెక్స్ట్ చేస్తాడు, నేను మర్చిపోయినా వాడు మాత్రం టెక్స్ట్ చేస్తాడు. మా అన్నయ్యకి నేనే టెక్స్ట్ చేయాలంట. కలిసినప్పుడు ఒకవేళ సిచ్యువేషన్ వచ్చి కలిసినప్పుడు అయితే కాళ్ళు ముక్కడం అనేది ఫన్నీయెస్ట్ టాస్క్. అందరు చెల్లెళ్ళు ఉంటారు, మా అన్నయ్య కాళ్ళు ముక్కలు, ఎందుకంటే కొడుతూ తిడుతూ ఉంటాం కదా ఇందాక నువ్వు చెప్పినట్టే. అందుకనే ఆ క్వశ్చన్ నిన్ను కూడా అడిగాను. అదొక ఫన్నీయెస్ట్. కొంతమంది నేను ముక్కరని ఆ టైంలో ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అది గిఫ్ట్ల కోసం బాగా వెయిట్ చేస్తుంటాం, మా అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ కోసం. అవును, అండ్ వాళ్ళు కాలు మొక్కుతున్నట్టే చేసి కాలు గిచ్చుతారు కూడా. ఓకే, ఇదైతే లైక్ పానకం లాగా అయిపోయింది. నెక్స్ట్ కోవా కూడా యాడ్ చేద్దాం. సో ఇది ఒక హాఫ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఓకే, ఎందుకంటే మనం కొబ్బరి ఎక్కువ యూజ్ చేసేసాం కాబట్టి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసేస్తాం. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ పాలపొడి, కొంచెం ఇలాచి పౌడర్ కూడా, కొబ్బరి పొడి కూడా కొంచెం. ఓకే, ఓకే పల్లవి. సో చల్లారిపోయింది, ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా లడ్డు చేసుకోవడం? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నేనైతే మొత్తం బౌల్లోకి తీస్తాను.
చపాతి కన్సిస్టెన్సీ అనమాట. యూజువల్గా ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎక్కువ బాగా ఫేమస్ అయిపోయాయి, హెల్దీ లడ్డూస్ అని చెప్పి. సో ఆ కైండ్లోనే కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం ఇంట్లో అంతే. అసలు చక్కెర అనేది అసలు వాడలేదు మనం రెసిపీలో అయితే, ఓన్లీ బెల్లం యూజ్ చేస్తాం, విచ్ ఈస్ అగైన్ వెరీ హెల్దీ. మంచి న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఉంటాయి అందులో. ఇందులో మెయిన్ టాస్క్ ఏం తెలుసా, కరెక్ట్గా అన్ని ఒకే సైజ్ రావడం అనేది మెయిన్ టాస్క్ యాక్చువల్లీ. అవును, మన అమ్మ వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా అదే సైజు షేప్ కూడా అలానే ఉంటుంది ఏవైనా పిండి వంటలో. మనకు మాత్రం అన్ని గ్లోబల్లో ఉన్న మ్యాప్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్గా, కంట్రీ మ్యాప్స్ అన్ని ఉన్న అన్ని షేప్స్ వచ్చేస్తాయి ఇందులోనే. డెఫినెట్లీ. బట్ స్టిల్ గోయింగ్ గుడ్ పల్లవి. థ్యాంక్ యూ. ఓకే లాస్య, కోవా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. వావ్, కోవా కొబ్బరి లడ్డు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కోవా కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కోవా 1/2 కప్పు, పాలపొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, తరిగిన బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కోవా కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం వేసి కరగనివ్వాలి. తర్వాత కోవా, పాలపొడి, యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ లడ్డూలపై వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉంచి సర్వ్ చేసుకుంటే టేస్టీ కోవా కొబ్బరి లడ్డు రెడీ.